హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆడుతున్నాం క్రాఫ్ట్స్మెన్ 5 పార్ట్ 2. అయితే లాస్ట్ ఎపిసోడ్లో నేను విలేజ్ కోసం వెతకడానికి ట్రై కూడా చేయలే. ఓన్లీ బెడ్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా ఫర్నెస్ ఇవే చేసిన. మీరు లేనప్పుడు నేను ఇడికి వచ్చిన ఉత్తిగా చూడడానికి, కానీ నేను కొంచెం అడిక్ట్ అయిపోయినా ఈ కోల్ అడిక్టెడ్. ఐరన్ దొరకదు అంతే, ఎంత కష్టపడ్డా కానీ ఐరన్ మాత్రం దొరకదు. అంటే ఈ మైన్క్రాఫ్ట్ మనుషులు అంతే, ఎంత కష్టపడ్డా ఇయ్యదు ఐరన్. భయం అవుతుంది లోపల పోవాలంటే. సంపంగి వచ్చి ఎప్పుడు చంపుతుందో భయం అవుతుంది నాకు. సంపంగి వస్తుందని భయం అవుతుంది నాకు నిజంగా. సంపంగి వచ్చి ఓం భీం బుష్ అని నా నోట్లో అంటుందేమో. ఏ సంపంగి ద జాంబీ అంగి. బోరింగ్ ఉంది కదా కోల్ మైనింగ్. మాకు అసలు చాప్టర్ కూడా దీని గురించే, కోల్ అండ్ పెట్రోలియం. ఇప్పుడు మంచిగా కొంచెం రిలీఫ్ అయిన వచ్చింది సమ్మర్ హాలిడేస్ వల్ల. అమ్మా లోపల పోదాం. అరే మొత్తం మెట్లు పెట్టిరు రాజు. ఎంత లోపల పోవాలి, నాకు భయం అవుతుంది లోపల పోవాలంటే. ఈడ ఐరన్ దొరకదని మాత్రం అర్థమైంది నాకు. ఎందుకంటే ఈడ డైమండ్ దొరుకుతుంది. వాటర్ సౌండా? అదే పిచ్చి చేస్తున్నాను నేనంతా. ఏహే నేనంతా నీళ్ళు పెడుతురు. ఐరన్ దొరకదా ఇంకా? నా జన్మలో ఐరన్ దొరకదా అనుకోండి. అప్ప ఇంత లోపలికి వచ్చిన ఐరన్ దొరకట్లే. అమ్మ ఐరన్, అమ్మో అమ్మ నాయన, అరే అమ్మ అరే అమ్మ అరే అమ్మ. అరే ఆ దయ్యం పిశాచి వచ్చింది అమ్మ. ఏ సంపంగి రావే, దమ్ముంటే రావే సంపంగి రా. పైన ఏమైనా ఉందా? పైన ఏదో చూసినా నేను. నమస్తే. అరే ఆడేదో ఉంది. ఐరన్ కాదు, కాపర్. రావే సంపంగి. ఏ అమ్మ, నాకు భయం అవుతుంది. పట్టించుకొని వెళ్ళిపోతాను నేను. ఇటు బయట చీకటి అవుతుంది. ఏంది చీకటి అయితే మాత్రం చస్తా నేను. అరే అమ్మ, చీకటి అవ్వబోతుంది.
ఇక చీకటే భయం లేదు, చీకటే భయం నాకు అసలు. ఈ మైండ్ క్రాఫ్ట్ ఒక్క దాంట్లో చీకటి భయం అవుతుంది. రీస్పాన్ పాయింట్ సెట్ కదా, సెట్. అరే టార్చర్స్ చేసుకోవాలి. టార్చ్ ఇన్వెంటరీ ఎన్ని వస్తాయి నీడిగా. డన్. వుడ్ కూడా కలెక్ట్ చేయాలి ఎలాగో. వుడ్ గుర్తుపెట్టుకోవాలి. రూట్ ఉన్నదే ఒక రూట్. ఐరనా ఐరన్ అంటే ఐరన్, మనకు కూలికే దిక్కు లేదంటే సరిగా ఐరన్. ఎవట్రా సంపంగి రండి. మీరు నిజమైన పురుషులు అయితే రాకండి. రారా, ఎంత భయపెట్టిస్తావురా, రారా దమ్ముంటే రా. అదా హెచ్పి ఫుల్ ఉంది కదా, ముందే చూసుకున్నాం. నువ్వు ఇలాంటి కిటికీ సౌండ్ వేయకు. దా 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 వస్తావా రావా? దా దా రావేదా? సావడం కొత్తది. నేను మైండ్ చేస్తా, అప్పటిదాకా మీరు టైం పాస్ చేసుకోండి. ఓకే గైస్, నేను లోపల పడ్డా. ఇక్కడ చూడు మనోడు వచ్చిండు. ఏ బక్క తాత, ఏ తాత రాదా కదా, బయటికి రా, బయటికి వచ్చి చావు. వేస్ట్ ఫెలో, పోరా వేస్ట్ ఫెల్. మన హెచ్పి ఏంది ఇంత తక్కువ ఉంది? సరే అమ్మా, హెచ్పి ఇంత తక్కువ ఉంది ఏంది? అరే 64 వచ్చింది అప్పుడే. ఈ ఐరన్ బదులు కాపరే వాడేస్తే అయిపోతుంది మంచిగా. వేస్ట్, కాపర్ ఎందుకు పెడతారు అసలు గేమ్లో? ఇది తిందాం. అరే అమ్మ, హెదిల్ తీరా. నేను చస్తా ఇప్పుడు. అరే హెల్తీరా. అరే ఫస్ట్ దీని ఇక్కడ పెట్టుకుందాం తినడానికి. ఎవడ్రా నువ్వు? అరే అమ్మ సంపకండి రా. అరే లోపటి ఏముందిరా?
లోపటేదో ఉంది, లోపటేదో ఉంది. ఐరన్ మాత్రం దొరకదా? ఏమన్నది ఇంకా ఇంతే ఉందిలే కానీ. మన లక్కే ఇది. కోళ్ళు వస్తాయి కదా, కోళ్ళు తీసుకొని రాదు. సావు. మన చేతులు ఏం లేదు ఈరోజు. వర్స్ట్ మైండ్, వర్స్ట్ అంటే వర్స్ట్ మైండ్ నాది. చెయ్యి నొప్పి లేస్తుంది నాకు నిజంగా, మైండ్ చేసి చేసి. వర్స్ట్ అంటే వర్స్ట్ మైండ్ నిజంగా. ఐరన్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఐరన్ది రేడిటీ తక్కువ వేసిర్రా అయింది, అంటే ఎక్కువ వేసిర్రా అయింది. ఎవడ్రా అది? ఎవరైనా చంపుతుర్రా? నా పెట్స్ రా అవి. ఏంద్రా కావున ఎవరైనా చంపుతుర్రా? ఆగండి, చేతులు నొప్పి. అమ్మ చేతులు దారుణంగా నొప్పి పెడుతున్నాయి. ఎస్, గుడ్ మార్నింగ్ పిగ్. ఏ పిగ్గి, దేనికి పనిచేస్తావా నువ్వు? అసలు ఎందుకు బతుకుతావు నువ్వు? మెంటలానా? అరే సారీ. ఏ లామా పిల్ల దారా, ఏరా రా ఇడికి. అరే అమ్మ, ఏ దారా నాకు ట్రేడ్ చేయాలని ఉంది నీతో. ఏం లేదు నా దగ్గర ట్రేడ్ చేయడానికి అని. అన్నీ ఎమరల్డ్నా? అరే ప్రతి ఒక్కటి ట్రేడ్స్ ఇవి ట్రేడ్స్ లాగా ఉన్నాయా నీకు? వీడిని చంపినా కనీసం లీడ్స్ అయినా వస్తాయి. ఏ లీడ్స్ ఏడ్రాడు? నువ్వు నా దగ్గర ఎందుకు వస్తున్నావు? సావ్. రెండోది ఎదురా నీది? అయ్యా నువ్వు నా కొత్త ఉల్టీ. దీని పేరు ఏం పెడదాం? నేను సావుపో వేస్ట్గా. అవసరమా దీన్ని? ఏ మిత్పాట్ ఉల్టీ, ఏ ఉల్టీ, ఏ మిత్పాట్ ఏ మిత్పాట్ కూతురు అదే ఉల్టీ ఏ ఉల్టీ. ఉల్టీరా నువ్వు నాతోనే బతుకు ఇప్పటి నుండి. వదిలేద్దాంలే. అన్లీష్ పో, నీ బతుకు నువ్వు ఏదో బతుకు. పో బతుకు, వెళ్ళిపో. ఇడు ఉండకి ఇంకా వెళ్ళిపోండి. చాగరా, నువ్వు ఎట్లా బతుకుతావు బతుక్కో. పో అమ్మా. ये साथ
అప్పుడే హంగర్ మళ్ళీ పెరిగిందా? ఇంత తొందరగా హంగర్ పెరుగుతుందండి. ఇప్పుడు ఈ ఐరన్తో నేను ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి ఈ ఐరన్తో ఇప్పుడు? లూమ్తో ఏం చేయాలి? 22. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. స్టోన్ బాగానే ఉంది నా దగ్గర. గుడ్. బాయ్. ట్రావెల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అరే నాకు ఎందుకో ఉండట్లే నేను ఒక దగ్గర. ట్రావెల్ చేస్తున్నామంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇంత చేసిన ఐరన్ దొరకలే కదా. దాన్ని చేసుకుందాం. కొన్ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా. దీంట్లో కూడా అమ్మా ఏం చేసుకోవాలి ఇప్పుడు? హెడ్సెట్ అంటున్నా. కుక్డ్ పోర్క్ చాప్ని ఏం చేయాలి? నేను తినాలి. ఉల్టీ నువ్వు మాట్లాడకు నాతో. నువ్వు వేస్ట్ అని అర్థమైపోయింది నాకు. ఉల్టీ క్రీపర్. చాలా రోజులైంది క్రీపర్ని చూసి. రావే సావు. ఏం కాదు. ఫ్రీ డర్ట్ వచ్చింది కదా, ఎలాగో ఏం కాదు. ఫ్రీ డర్ట్ వచ్చింది కదా, అది చాలు. నేను నూబ్ని కదా, డర్టే తీసుకొని మింగుతా కదా డర్ట్ని. ఇంత భయం. కట్టెతో కొడతా. హాఫ్ మూ వేస్ట్గా ఇది దొంగతనం చేసినావు నువ్వు, నాకు తెలుసు. వేస్ట్లో పోరా నువ్వు. ఏదో ఒకటి దొంగతనం చేయడానికి వస్తావు వచ్చినప్పుడల్లా. వేస్ట్ పిల్లలు. ఖేవ్ ఈడేం చేద్దాం పెట్టుకొని? అవును. అరే ఇది ఉంచుకొని, అరే అమ్మ ఫస్ట్ ఇది పెట్టుకుంటా. హెడ్స్. ఎస్. ఇప్పుడు ట్రీస్ మైన్ చేయడం పోదాం. ట్రీస్ మైన్ అంటున్నా. ఇది ఎవరున్నారు లోపట? హలో, మీకు హెల్ప్ కావాలా? ఓకే తీసుకోండి హెల్ప్. చాలా హెల్ప్ ఇంకా కావాలంటే చెప్పు.
అరే అంత హెజిటేట్ చేయని అవసరం లేదు. మీకోసమేరా ఏరా దా నా ఇంట పడు. నువ్వు వచ్చినట్టే ఇంకా రేపటిదాకా. అఫ్కోర్స్ రండి అఫ్కోర్స్. వీళ్ళు ఇంకా దాడలే. ఏ ఖౌష్ వచ్చిన. అరే అమ్మ ఇంకొకడు వచ్చిండు. దీన్ని డ్రాప్ ఎట్లా చేయాలి? యూజ్లెస్ ఐటమ్స్ పనికిరానివి డ్రాప్ ఎట్లా చేయాలి? పడే దీన్ని ఎట్లా పడేయాలి? అరే పడేరా రే. పడేయాలా? నా దగ్గర అసలు ఇంకా ఆర్మర్ కూడా లేదు. ఇంకా అరే క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? అవును ట్రీస్ దగ్గర పోయి చాప్. ఏడున్నాయి ట్రీస్? అమ్మా తలనొప్పిలో వస్తుంది నాకైతే. అబ్బా ఏహే ఎస్ కొంచెం ట్రీస్. ఏహే మీలో ఎవరికి క్రికెట్ వచ్చా కూడా కామెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ యూకి రాదనుకుంటా కదా. మీలో ఎంతమందికి క్రికెట్ వచ్చో కామెంట్ చేయండి. వచ్చో రాదో కాదు, వచ్చు. చాలామందికి రాదు, పక్కా చాలామందికి రాదు. ఇండియాలో క్రికెట్ ఎవరు ఆడారు కదా, అందుకనే. జోక్ నేను మొత్తం ఉల్టా చెప్తున్నా. మీరు కూడా ఉల్టా ఆన్సర్ ఇయ్యకండి. క్రీపర్ ఉన్నాయి ఇక్కడ. Oh no shit. వేస్ట్ వచ్చి కూడా వేస్ట్. వచ్చి వేస్ట్. అవును క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? క్రాఫ్టింగ్ టేబుల్ ఈడ పెట్టుకుందాం. ఈడ పెట్టి బోట్ రెసిపీ అండి. బోట్ ప్లీజ్. ఇట్లనే కదా.
పోర్ట్ వచ్చేసింది. అరే పొద్దున్న జర్నీ చేద్దామా? ఇప్పుడేనా? ఇప్పుడు పోయినా ఓకే, పొద్దున్న పోయినా ఓకే. స్పీడ్ బాగుంది నిజంగా, బోట్ స్పీడ్ బాగుంది. నా రాంగ్ ప్లేస్లో పోతున్నానా? ఓహో డెడ్ ఎండ్. పోచా డైరెక్ట్ దేవుడు గారు పోతామేమో ఇక. ఓ ఉంది ఇడ ఏదో ఐలాండ్ లాంటిది ఉంది. ఈ రాత్రి ఇల్లు స్టే చేద్దాం. ఏ బెడ్ ఎదురా? బెడ్ బెడ్ ఇష్టమా? గుడ్ మార్నింగ్. అవునండి, అరే అమ్మ, అరే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయాలి. అరే అమ్మ, అరే ప్లీజ్ రా, అరే అర్థం చేసుకో. లెదర్ నాకు ఇది ఒక్కటి కాదు, ఇది పెట్టుకుందాం. హెడ్ ఎడ పెట్టుకోవాలి? టోటల్ కాదు, వీడు నాకు తెలుసు. ట్రైడెంట్ ఉంది వీడి దగ్గర. ఇంకా ట్రైడెంట్ వస్తే అమ్మ నేను లక్కీ, కానీ ట్రైడెంట్ వచ్చే ఛాన్స్ లేదులే. వచ్చిందా? లేదు, రాలే. ఇంకా లక్కీ అంటే ఉంది కదా. ఆ రాడ్ అండ్ ప్లేస్ని తీసుకున్నాం. మళ్ళీ రాడ్ అండ్ ప్లేస్. చెర్రీ బ్లాసమ్, చెర్రీ ట్రీస్ ఇక్కడ ఎక్కువ వరకు ఉండొచ్చు కదా. ఇక్కడ ఉంటుందని నేను విన్నా. అదేంటి దీని పేరేదో ఉంటుంది, విలేజ్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. ఏమో నాకు తెలియదు, ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఇక్కడనే ఎక్కువ వరకు ఛాన్స్ ఉంటుందని నేను విన్నా. చెర్రీ ఒక్కొక్కటి వేస్ట్ చేస్తున్నాను. టాప్కి ఇవ్వాలి. ఇక్కడ డైరెక్ట్ టాప్. अरे हे पा
నేను ఒక్కటి కూడా కలెక్ట్ చేయనండి, బ్యాగ్ ఫుల్ ఉంది. ఇది రేర్ అయినా కానీ నేను కలెక్ట్ చేయప్పుడు. ఆ ట్రైడెంట్ వేరే విషయం, ట్రైడెంట్ వేరే, ఇది వేరే. ట్రైడెంట్ పనికొస్తుంది కొంచెం, ఇది కూడా పనికొస్తుంది కానీ ట్రైడెంట్ అంత కాదు. ఇక్కడ దొరుకుతుందా? ఏం ఉండదులే ఇటు సైడ్. ఎవరు లేరా? ఓ హనీ బీ అది ఉంది. వావ్, రియల్లీ ఇక్కడ ఏముండదు. వచ్చినామా? ఇక్కడ ఏముండదు చూడు, ఏదో బ్రౌన్ బ్రౌన్ అనిపించింది అందుకనే వస్తున్నా. వ్యూ బాగుందా అంటే వ్యూ కూడా బాగాలేదండి. వేస్ట్గా వచ్చిన. ఇల్లు లేదు, ఏం లేదు, తిరుగుతున్నా అంతే. ఇల్లు లేదు, ఏం లేదు. ఇటు పోతున్నా? ఏహే ఏముంటుందని. ఇటు సైడ్ విలేజ్ ఉండాలి. వెరీ గుడ్ అనుకుంటాను నేను, అంతే. ఓ రాయలు, వావ్. um, 33 minutes టైం వేస్ట్ చేసిన ఆల్రెడీ. ఓకే గాయస్, మళ్ళీ ఆడికే వచ్చిన గాయస్ అనిపిస్తుంది నాకైతే. ఏం ప్లేస్ రా నాయన ఇది. మళ్ళీ అటు సైడ్ ఏదో ఉంది. లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవచ్చా? లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్లో ఇది పెట్టుకున్నాను. బోపాది. ఇంత నడుస్తున్నా 34 minutes టైం వేస్ట్ చేసిన. ఇంకా దీన్ని 1 hourకి ఎక్స్టెండ్ చేయాలని లేదు కాబట్టి ఇక్కడ ఏం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. బాయ్.